తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీల నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా వీసీల పదవీ కాలంలో మేతో ముగియనుంది. ఆలోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది. 10 వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీల నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా వీసీల పదవీ కాలం మేలో ముగియనుంది. ఆలోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది. 10 వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. రైట్, ఈ మే తోటి దాదాపు 10 యూనివర్సిటీలకు సంబంధించిన వీసీల పదవీ కాలం ముగియనుండడంతో ఈలోపే వీసీల నియామకానికి సంబంధించి పూర్తిగా ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, మొత్తానికి యూనివర్సిటీలో వీసీల నియామకం, గత ప్రభుత్వం అయితే వీసీల నియామకం విషయంలో పూర్తిగా నెగ్లెక్ట్ చేసిందనే చెప్పాలి. చాలా యూనివర్సిటీలు జస్ట్ వీసీలు లేకనో లేదా అప్పటి వరకు ఎవరో ఒకరిని నియమించడం ద్వారానో అలా కాలం గడుపుతూ వచ్చారు. వీసీలకు సంబంధించి ఈవెన్ ఇంకా సిబ్బంది సంబంధించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 60% సిబ్బంది లేనిటువంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే యూనివర్సిటీల మీద కొత్త సర్కారు దృష్టి పెట్టడం అనేది ఖచ్చితంగా మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయము. ఈ ఆయా యూనివర్సిటీలకు సంబంధించి వీసీల గడువు మే నెలలో ముగియనుంది. ఎక్కడైతే యూనివర్సిటీలో వీసీలు ఉన్నారో అది వాటికి సంబంధించి మేతో పూర్తయితే సో ఆ లోపే కొత్త వారిని నియమించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే ప్రారంభించింది. ఈ మేరకు మొత్తానికైతే విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ 10 యూనివర్సిటీలు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, జవహర్లాల్ యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు ఇవి ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అదైతే ఇచ్చింది. మొత్తానికి దరఖాస్తులకు సంబంధించినటువంటి www.tschE.ac.in అనేటువంటి వెబ్సైట్ ఉంచింది. ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి నియామకానికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. మొత్తానికి వీసీ పోస్టులకు అర్హులైన వాళ్ళకి దరఖాస్తులకు సంబంధించి ఆదివారం అంటే ఫిబ్రవరి 12 అవుతుంది, సండే 12 నుంచి 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వీటితో పాటు త్వరలోనే యూనివర్సిటీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు. వీటితో పాటు సెర్చ్ కమిటీలు వేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్ గా చూసుకుంటే వీసీల నియామకంతో పాటు అక్కడ సిబ్బంది నియామకము, అదేవిధంగా విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి ఇంకా మొత్తం 12 యూనివర్సిటీలకు సంబంధించి ఏవైతే బాసరా ట్రిపుల్ కానీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ కానీ వీళ్లకు రెగ్యులర్ వీసీ లేరు, ఉన్న వాళ్ళతోనే నడిపించేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆ రెండు అయితే ఈ పేర్లలో
తెలంగాణలో లేదు. అంటే మనకు ఇప్పుడు బాసరా ట్రిపుల్ ఐటీ కానీ లేదంటే తెలంగాణ మహిళా యూనివర్సిటీకి సంబంధించిన వీసీలకు అయితే ప్రజెంట్ లేరు. వాటికి సంబంధించి 12లలో ఇవి లేవు. మరి వీటికి సంబంధించి కొంత లీగల్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. వాటికి సంబంధించి త్వరలోనే రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి జారీ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి అయితే త్వరలోనే సెర్చ్ కంప్లీట్ చేయడం, యూనివర్సిటీల వీసీల నియమకం, ఇదంతా ఒక మంచి విద్యార్థులకు సంబంధించి ఒక మంచి పరిణామంగా తీసుకోవచ్చు విజయ్. ఎస్ స్వప్న, థ్యాంక్ యూ.